కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రకటన చేయాలని కడప నగర్ సిపిఎం కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ నెల 16న మోదీ పర్యటన నిరసిస్తూ ఐటీఐ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసేలా కూటమి నేతలు ఒప్పించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఒక డిక్లరేషన్ని విడుదల చేశారు. ఆ డిక్లరేషన్లో రాయలసీమకి 20,000 కోట్ల రూపాయల నిధిని కేటాయించాలని బీజేపీ ఆ డిక్లరేషన్లో పేర్కొంది. వీటితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. ఇదే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాల పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆ డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఈ నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మోడీ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం.